కామారెడ్డి జిల్లాలో విషాదం జరిగింది. చెరువులో మునిగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడం కలకలం సృష్టించింది. ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన మౌనిక అనే వివాహిత, మైథిలి, అక్షర, వినయ్ అనే ముగ్గురు 10 ఏళ్లలోపు పిల్లలు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో పడి విగత జీవులుగా మారారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మౌనికకు ఏడాది క్రితం యేసుతో పెళ్లైంది. ఇద్దరికీ ఇది రెండో పెళ్లి. యేసుకు మొదటి భార్య శ్యామలతో ముగ్గురు పిల్లలున్నారు. ముగ్గురు 10 ఏళ్లలోపు వారే. హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. ఉగాది పండగ సందర్భంగా పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చాడు యేసు. మౌనికకు కూడా యేసుతో పెళ్లికి ముందే ఓ కూతురుంది. మైథిలి, అక్షర, వినయ్లతో కలిసి మౌనిక పొలానికి వెళ్లింది. ఆ తర్వాత పక్కనే ఉన్న చెరువులో బట్టలు ఉతికేందుకు వెళ్లారు. ఆ సమయంలోనే ప్రమాదవశాత్తు ఒకరు చెరువులో పడిపోగా కాపాడేందుకు వెళ్లి ఒకరి తర్వాత మరొకరు చెరువులో మునిగి మృతి చెందినట్టుగా పోలీసులు చెబుతున్నారు. 26 ఇయర్స్ ఉంటుంది. అలాగే ముగ్గురు పిల్లలు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. చిన్న పిల్లలు 10 ఇయర్స్ బిలో ఉంటారు. అందరూ కూడా వాళ్ళందరూ చనిపోయి కనబడ్డారు. వాళ్ళ బాడీస్ని వెంటనే ఇమ్మీడియట్గా హాస్పిటల్కి, ఎల్లారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. నిన్నటి రోజు ఈ నలుగురు కూడా వాళ్ళ యొక్క పొలానికి నీళ్లు పారించడానికి మన ఎల్లారెడ్డి పెద్ద చెరువు బ్యాక్ సైడ్ వాటర్కి వెళ్ళారు. అది ఆ విలేజ్కి బ్యాక్ సైడ్ అన్నట్టు, అది హ్యామ్లెట్ విలేజ్కి బ్యాక్ సైడ్ వెంకటాపూర్కి. అక్కడికి వెళ్ళేసి ఆ నీళ్లు పారించుకొని తర్వాత ఆ చెరువు రాళ్ళ మీద బట్టలు ఉతికే క్రమంలో బహుశా 2 పిల్లలు కూడా లోపలికి దిగి ఉంటారు స్నానం కోసము. దిగే క్రమంలో వాళ్ళకి ఈత రాక డెప్త్ బాగా ఉండడం వల్ల డ్రౌనింగ్ అయ్యి